అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు కేబీఎన్ ఫ్యాషన్ కలెక్షన్స్. అందరూ బాగున్నారండి? అందులో నేను కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మేము వారాహిదేవి నవరాత్రులు అనేది స్టార్ట్ చేసాం కదండి. ఇవాళకి 5వ రోజు అనేది పంచమి తిథి రోజున కందదీపం అనేది ఎలా సమర్పించాము, స్వామివారి అమ్మవారి పూజ అనేది విధానం అనేది ఈ వీడియో చెప్పడం జరిగింది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. వారాహిదేవి నవరాత్రుల్లో పంచమి తిథి అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరం అండి. ఆ రోజున మనం కందదీపం అనేది సమర్పిస్తే కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఎలా చేయాలి, ఏంటి, నైవేద్యాలు ఏమి సమర్పించామనేది ఈ వీడియో తెలుసుకోవచ్చు. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. లేట్ చేయకుండా వీడియో చూద్దామండి. వారాహిదేవి అమ్మవారి ఫోటో లేని వాళ్ళు లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అన్న పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ 9 రోజులు చేయని వారు ఒక్క రోజైనా సరే, ఈ 9 రోజులు ఒక్క రోజైనా చేసుకోండి. ఆ రోజు కందదీపం పెట్టుకోండి. ఖచ్చితంగా అమ్మవారి కోరిక నెరవేరుస్తారు. ఈ విధంగా అమ్మవారిని అలంకరణ చేసిన తర్వాత విఘ్నేశ్వరుని విగ్రహం ఉన్నా సరే, లేదు అంటే పసుపుతో వినాయకుడిని చేసుకోండి, విఘ్నేశ్వరుని. ఈ విధంగా వినాయకుడిని పూజ చేసుకున్న తర్వాత ఆచమనం తీసుకున్న తర్వాత విఘ్నేశ్వరుడి అష్టోత్తకం 108 నామాలు ఉంటాయండి. ఆ 108 నామాలు చదివిన తర్వాత వారాహిదేవి అమ్మవారి అష్టోత్తకం ఉంటుంది. అది చదివండి. అది చదివిన తర్వాత అమ్మవారి స్మరించుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. కందదీపం నేను ఎలా పెట్టానండి ఫ్రెండ్స్, ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం బియ్యం వేసుకొని దాని మీద కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతల గ్రంథం వేసుకొని దానిపైన మనం కందకి పసుపు కుంకుమతో అలంకరణ చేసుకొని ఒత్తులు వేసుకొని నూనె వేసుకొని దీపారాధన అనేది చేసుకోవాలండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టుకొని దీపారాధన అనేది చేసుకోవాలి. నైవేద్యం కింద వచ్చి మేము పులిహార, కట్టు పొంగలి, పానకం, వడపప్పు, దానిమ్మకాయ గింజలు ఇవి సమర్పించామండి. డైలీ అనేది దానిమ్మకాయ గింజలు అంటే అమ్మవారికి ఎరుపు అంటే చాలా ప్రీతికరం అండి. ఎరుపు రంగుకు సంబంధించిన పూలు కానీ, ఎరుపుకు సంబంధించిన నైవేద్యాలు కానీ, అమ్మవారికి రైస్కి సంబంధించిందంటే చాలా ఇష్టం అండి. ఈ 9 రోజులు చేసేవాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం చేస్తారండి. ఒకరోజు పొంగలి, ఒకరోజు కట్టె పొంగలి, ఒక్కో రోజు దద్దోజనం, పులిహార, నిమ్మకాయ పులిహార, ఇలా మనం రకరకాలుగా చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించి హారతి చేసి ధూపం అనేది చూపించండి. మా ఇంట్లో ఈ విధంగా అమ్మవారి పూజ అనేది 5వ రోజు పంచమి తిథి రోజున కందదీపం అనేది ఈ విధంగా అనేది సమర్పించామండి. మరి మీ ఇంట్లో కందదీపం పెట్టారా ఫ్రెండ్స్? ఈ 9 రోజుల్లో ఒక్కరోజు చేసినా పర్వాలేదండి. అమ్మవారు ఖచ్చితంగా కోరిక అనేది నెరవేరుస్తారు.